అలా ఈరోజు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, లోకేష్ బాబు గారు జనవరి 27న తన పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెడితే అడుగడుగునా కూడా జనాలు నిరాజనాలు పడుతూ రాయలసీమలో ఈ సభ జరపలేడు, ఈ పాదయాత్ర జరగదు అని చెప్పి అవాకులు చెవాకులు పేలినటువంటి వారికి అందరికి కూడా చెప్పు దక్కొట్టినట్టు రాష్ట్రం అంతా కూడా ఒక చోటని మించి ఇంకో చోట పెద్ద ఎత్తున సభలు జయప్రదం అవుతూ ఉంటే వార్చలేని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా అవాంతరాలు సృష్టిస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తూ, లోకేష్ బాబు గారి మీద కూడా అనేక తప్పుడు కేసులు బనాయించారు. ఎవరెన్ని కేసులు బనాయించినా, ఎవరెన్ని రకాలుగా కుయుక్తులు బనినా కూడా ప్రజాదరణతో ఒక చోటని మించి ఇంకో చోట విపరీతమైన జనాదరణతో సభలు జయప్రదం చేస్తూ ఆయన పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. కృష్ణా జిల్లా ప్రజలు చాలా కాలంగా కృష్ణా జిల్లాలో ఎప్పుడు ప్రవేశిస్తారు, మనమంతా కూడా ఆ పాదయాత్రలో పాల్గొవాలని చెప్పి ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. లోకేష్ బాబుకి మా కృష్ణా జిల్లాతో అవినాభావ సంబంధం. వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. 9 నెలల్లో ప్రజల్లో ప్రజాయాత్ర చేసి యువతని మేల్కొల్పి బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశాలు ఇచ్చి వారందరి అండదండలతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారికి మనవడు, ఒక ముఖ్యమంత్రి గారికి మనవడు, ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు. ఆయన మా జిల్లా వారు. మరి అటువంటి వ్యక్తి జిల్లాకు వస్తూ ఉంటే జిల్లా అంతా కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అంతా కూడా పాల్గొనడం జరిగింది. లోకేష్ బాబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం యువతని మేల్కొల్పాలి, యువతల్ని భాగస్వాములుగా చేయాలి. ఇవాళ రాజకీయాల గురించి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ యువతగా మేల్కొంటేనే ఆ రోజున తెలుగుదేశం పార్టీ రామారావు గారిని వెనకాల నడిచారు, యువత నడిచారు, బడుగు బలహీన వర్గాలు నడిచారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ నడిచారు. అందరూ కూడా ఆయన నిద్ర లేపి రాజకీయ చైతన్యవంతులుగా తయారు చేసి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన రాష్ట్రం అవినీతిమయమైపోయింది, అభివృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ కూడా ఆ పారిశ్రామికవేత్తలంతా కూడా మన రాష్ట్రం వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవాళ పరిశ్రమలు లేని రాష్ట్రం, అభివృద్ధి లేని రాష్ట్రం, పూర్తిగా అవినీతిమయమైపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతని చైతన్యవంతులు చేసేందుకే యువగళం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ యాత్ర శ్రీకాకుళం వరకు జరుగుతుంది. ఒక చోటని మించి ఇంకో చోట యువత అంతా కూడా చైతన్యవంతులు అయ్యారు, భాగస్వాములు అయ్యారు. లోకేష్ బాబు గారు అడుగులో అడుగేస్తూ నడుస్తూ ఉన్నారు. ఈ ప్రజానీకం ఇవాళ ఈ బహిరంగ సభకి ఇంత పెద్ద ఎత్తున జనాలు రాగలిగారంటే ప్రజల్లో వచ్చిన చైతన్యం, అది లోకేష్ బాబు తీసుకొచ్చిన చైతన్యం. అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తూ ఈ అవినీతిమయమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలంటే
జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. ఇవాళ రోజున రాష్ట్రం మళ్ళీ అవగాహన కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేం. కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా కృష్ణా జిల్లా ప్రజలంతా కూడా ఇంత బహిరంగ సభకి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. మళ్ళీ ఈ రాష్ట్రానికి గాడి తెప్పని పరిపాలనని గాడిలో పెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే పెట్టగలరు. ఉద్యోగ అవకాశాలు తేవాలంటే చంద్రబాబు నాయుడు గారే తేగలరు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కుట్రలు కుయత్తులతో ఎన్నికలు జరపాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ తిప్పికొట్టాలంటే మీరంతా కూడా నడుము బిగించి పోరాట యోధులుగా పోరాడితే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి కుతంత్రాల నుంచి మనం బయటపడలేం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మీరంతా కూడా నడుం బిగించి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మన రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ సభలో కొంతమంది ముఖ్య నాయకులు ప్రసంగిస్తారు. ముందుగా నూతనంగా మనకి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పంచుమర్తి అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.